హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ గవర్నమెంట్ టీఎస్ పాలిసెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడం ఉంటుంది ఈ అప్లికేషన్ అన్నది. సో ఇది ఇయర్ 10th పాస్ అయిన అభ్యర్థులందరూ ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అందరూ ఎలిజిబుల్. సో ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఈ కోవిడ్-19 వల్ల ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మే 9th వరకు ఈ డేట్ అన్నది ఎక్స్టెండ్ చేశారు. ఈ అప్లికేషన్ March 2nd స్టార్ట్ అయింది. ఇదే మీ యొక్క అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలన్న దాని ఇన్స్ట్రక్షన్లో ఒక బుక్లెట్. ఈ అప్లికేషన్ చాలా సింపుల్గా ఫిల్ చేయొచ్చు. జస్ట్ 4 steps. జస్ట్ ఫస్ట్ మీ యొక్క ఫామ్ ఫిల్ చేయడం అప్లికేషన్, నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి, నెక్స్ట్ మీ యొక్క ఫీజు పే చేసిన వెంటనే మీకు ఇన్స్టెంట్గా హాల్ టికెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్టెప్స్ టు బి ఫాలోడ్. ఇక్కడ జస్ట్ మీకు 4 steps అన్నవి అక్కడ ఉంటాయి. ఫస్ట్ మీది మీ యొక్క బోర్డ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ యొక్క 10th హాల్ టికెట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఇయర్ 10th పాస్ అవుతున్నారు కాబట్టి 2020 అని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ 12 digit ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క మీ సేవ అప్లికేషన్ నెంబర్, నెక్స్ట్ మీ యొక్క మీ సేవ ఇన్కమ్ నెంబర్ ఉంటుంది. ఈ కంపల్సరీ కదా, ఆప్షనల్ అంటే మీకు నచ్చితే పెట్టండి, అంటే మీకు ఉంటే పెట్టండి, లేకపోతే లేదు వదిలేండి. షో అప్లికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఇలాగ డిస్ప్లే అవుతుంది. అక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఒక అప్లికేషన్ అనేది మీకు రిఫరెన్స్ కోసం ఫిల్ చేస్తాను. నేమ్ ఎంటర్ చేసాం, నెక్స్ట్ మీ బోర్డ్ ఎస్ఎస్సి బోర్డ్, నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్, మీరు మేల్ ఫీమేల్ అది క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మీ రికార్డ్స్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ మీ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో మీ 10thలో ఉన్నట్టు ఉంటే ఎస్ అని పెట్టండి, నో అయితే మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్, హైదరాబాద్, గుంటూరు, ఏదైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్, నెక్స్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ క్యాష్ డీటెయిల్స్ ఉంటే అక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే వదిలేయడం. నెక్స్ట్ లోకల్ ఏరియా, ఇక్కడ మీరు ఏయుఆ ఓయుఆ అది సెలెక్ట్ చేసుకుంటారు. రిజర్వేషన్ కేటగిరీ మీ క్యాస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీది మైనారిటీ అయితే అది పెట్టండి, లేకపోతే నాట్ అప్లికబుల్ పెట్టండి, లేకపోతే మీకు ఉద్యోగం ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. నెక్స్ట్ మీది ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయితే ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అయితే నో పెట్టండి. ఎన్సిసి కూడా ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ మీ 1 నుంచి 10th వరకు మీ యొక్క చదివిన స్కూల్స్ డీటెయిల్స్ అన్నవి మీది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ అకాడమిక్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత డిక్లేర్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ చేయండి. ఈ అప్లికేషన్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అయితే 250, ఓసీ బీసీ అయితే 400. మీకు ఇలాగా అయిపోయిన వెంటనే మీకు ఒక పైన ఇలా అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన వెంటనే మీ యొక్క ఫోటో ప్లస్ సిగ్నేచర్ ఇలాగా అప్లోడ్ చేసిన తర్వాత మీరు అక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ అని క్లిక్ చేసిన వెంటనే ఆ ఫోటో అప్లోడ్ అయిపోద్ది. సో ఇక్కడతో ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత ఫీజు పే చేయడమే. ఫీజు పే చేసిన తర్వాత డైరెక్ట్గా ప్రింట్ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ వస్తుంది. ఇన్స్టెంట్గా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్తో పాటు మీకు హాల్ టికెట్ వస్తుంది. ఒక్కొక్కసారి మీ అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవడానికి అక్కడ అప్లికేషన్ స్టాటస్ క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క బోర్డు, మీ 10th హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఇయర్ 10th పాస్ అవుతుంది కాబట్టి 2020 అని ఎంటర్ చేయండి. కింద వ్యూ మై స్టేటస్, వ్యూ యువర్ అప్లికేషన్, డౌన్లోడ్ అప్లికేషన్, ఈ మూడాటిలో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది లోడ్ అయి ఉంటుంది. సో అక్కడ దాంతోపాటు మీ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీ ఫోటో డీటెయిల్స్ అన్నీ ఈ కింద మూడాటిలో మీ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ అయి ఉంటుంది. సో అయిపోయిన తర్వాత మీ ప్రింట్ హాల్ టికెట్ క్లిక్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ అంతా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.